మల్కాజ్గిరి ఎంపీ ఈటెలపై మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఫైర్. 4 లక్షల మంది ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ ఇది మీకు తగునా? నిన్నగాక మొన్న బీజేపీలో చేరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కించపరచడం విచిత్రంగా ఉంది. సమస్య ఎక్కడుందో ఎంపీకి కనీస అవగాహన లేదు. అది తెలుసుకుంటే మంచిది. ఎంపీ ఈటెలపై ఫైర్ అయిన మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్. ఇవాళ మన వాజ్పేయి నగర్ ఆర్యూబీ మరియు అలాగే సఫల్గూడ ఆర్యూబీ రెండింటిని ఇనాగ్రేట్ చేయడానికి వస్తున్న ఎంపీ ఈటెల రాజేందర్ గారు, అలాగే డైనమిక్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. కానీ ఇది మన ఈటెల రాజేందర్ గారిని మేము చాలా పెద్ద ఎత్తున గౌరవిస్తాం. ఆయన మా బీఆర్ఎస్ లోనే ఉండి మంత్రిగా కొన్నేళ్లు చేసి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా విడ్డూరం అనిపిస్తుంది అన్న. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇవాళ 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపించారు మల్కాజ్ పబ్లిక్ అంటే మీరు వాళ్ళ మీద దండయాత్ర చేస్తున్నారు. మాకు అదే అర్థం అవుతలేదు. ఎందుకంటే ఇప్పుడు రాజేంద్ర అన్నకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, రాజేంద్ర అన్న మీరు గెలిచి కేవలం 1.5 ఏడాది అవుతుంది. ఇది యొక్క ప్రాజెక్టులు మాత్రం 1.5 ఏడాది క్రితమే, అంతకుముందు క్రితమే ఈ శాంక్షన్ మన గౌరవ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎన్నోసార్లు ఈ యొక్క స్పాట్ల మీదకి వచ్చి సభ్యులు కూడా స్పాట్ మీదకి వచ్చి కానీ ఇవాళ మన వాజ్పేయి నగర్ స్పాట్ల మీదకి వచ్చి మన ఇన్స్పెక్షన్లు చేయించడం జరిగింది. రైల్వే అఫీషియల్స్ తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ నుండి ఎన్ఓసీస్ తీసుకురావడం జరిగింది. మన ఈయన ఒక ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి పార్టీ విభేదాలు లేవు, కేవలం మాకు డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూడా కొన్ని ఫైల్ శాంక్షన్ చేపించుకోవడం తీసుకురావడం జరిగింది. ఇది ఎంత మటుకు సమంజసం? ఈటెల రాజేందర్ గారు మీరు ఎంపీ, మీరు ఒప్పుకుంటాం, ఖచ్చితంగా ఒప్పుకుంటాం. మీరు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ఎంపీ 100% మేము దాన్ని ఒప్పుకుంటాం, దాన్ని గౌరవిస్తాం. కానీ మీరు దాని గౌరవాన్ని నిలబెట్టుకోకుండా మీరు ఏకతాటిపై నేనే శాంక్షన్ చేయించిన ఎక్కడ ఇచ్చిరన్నా? ఎప్పుడు వచ్చారు మీరు? ఈ యొక్క వాజ్పేయి నగర్కి ఎప్పుడు వచ్చినావు? అసలు సఫల్గూడ ఆర్యూబీ అవుతుంది ఎక్కడో మీకు తెలుసా? నేను ఈ యొక్క ప్రెస్ రూపకంగా అడుగుతా ఉన్నా. ఆర్యూబీ సఫల్గూడలో ఎక్కడ అవుతుందో మీకు తెలుసా? అసలు తెలియదు. కానీ ఆర్యూబీ శాంక్షన్ అయ్యింది. నేనే 12 కోట్లు శాంక్షన్ చేయించిన, దీని 74 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన. ఇది ఎక్కడ సమంజసం అండి? మీకు ప్రెస్టేషన్ ఉన్నది. ఇది మొత్తం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి పోతుంది. అమ్మ ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నేను క్రెడిట్ తీసుకోవాలని ఉద్దేశంతో తిరుగుతున్నా తప్పితే నీ మనసు కూడా తెలుసు ఇది ఎవరు చేసిరు, ఎవరు తిరిగిరు, ఎవరు స్పాట్ల మీద తిరిగి, ఎవరు అఫీషియల్స్ లెవెల్లో తిరిగి, ఎవరు రైల్వే డిపార్ట్మెంట్ లో తిరిగి శాంక్షన్ చేయించారు మీకు కూడా తెలుసానా? దయచేసి మీరు పెద్ద మనిషి, మాకు కూడా తండ్రి లాంటి వాళ్ళు. నా ఎలక్షన్స్ లో కూడా మీరు ఇన్ఛార్జ్ వచ్చిరన్న మా పార్టీలో ఉన్నప్పుడు, అది గౌరవిస్తాం. మీరు ఎలాగనైతే ఎంపీగా మేము ఒప్పుకుంటున్నాము, మీరు గవర్నమెంట్ లో ఉండి ఎంపీగా మీకు ప్రోటోకాల్ ఉంటుందని ఒప్పుకుంటున్నాము, అదే ప్రోటోకాల్ లో భాగంగా మా ఎమ్మెల్యే గారు కూడా గౌరవం ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నా. మీ నోరుతో చెప్పాలి, ఎమ్మెల్యే గారు బాగా కృషి చేసిండిది, దాంట్లో నా యొక్క ప్రళయం కూడా ఉన్నది, నా యొక్క సపోర్ట్ కూడా ఉందని మీరు తెలియని మేము హర్షిస్తామన్నా. కానీ ఇది ఒంటెద్దు పోకల్లో పోయి ఒకరివే క్రెడిట్ తీసుకుంటే మాత్రం బాగుండదన్న. మీ యొక్క పెద్దతనానికి మంచిగా ఉండదని మీకు నమస్కారం పెట్టి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. నగర్ ఆర్యూబీ ఇనాగ్రేషన్ సందర్భంగా ఇక్కడ మా టీఆర్ఎస్ నాయకులందరూ సమావేశం అవుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు గెలిచిన 2 ఇయర్స్ 2 మంత్స్ లోపల ఎన్నోసార్లు రైల్వే ఆఫీసులో కానీ జిఎం ఆఫీసర్ కలిసి కానీ ప్రతి ఒక్క రైల్వే ఆఫీస్ తిరిగిండు. ఏ రైల్వే ఆఫీస్ పోయినా ఏ ఎమ్మెల్యే ఇంతవరకు మన తెలంగాణలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఇటువంటి తిరగలేదు, ఇటువంటి ఎమ్మెల్యే అనేసి వాళ్ళే ఒప్పుకున్నారు.